ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినందుకు టీడీపీ కూటమి న్యాయవాదులు టీడీపీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి సుస్థిరమైన రాజధాని ఒకటే ఉండాలన్న ప్రజల ఆకాంక్ష నేటికి నెరవేరిందని సీనియర్ న్యాయవాది నన్నే సాహెబ్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టసభల్లో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి అభివృద్ధి లక్ష్యంగా సాగుతోందన్నారు. రెండు 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ 10 సంవత్సరాలు జాయింట్ రాజధానిగా హైదరాబాద్ ని నిర్ణయించిన తర్వాత ఈ రాజధాని యొక్క వాద్యాలు డిఫరెంట్ ఒపీనియన్స్ మనుషుల్లో అభద్రతా భావాన్ని నెలకొల్పిన విషయంలో కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా శాసనసభలో ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలా, ఆ రాజధాని కూడా స్థిరంగా ఉండాలి అని చెప్పేసి రాజధాని అమరావతిగానే నిర్ధారిస్తూ ఆ అమరావతి బిల్లును మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పాస్ చేయించి తర్వాత కేంద్రానికి పార్లమెంటుకు పంపించడం జరిగింది. పార్లమెంటు ఆ బిల్లును ఆమోదించి రాజ్యసభలో కూడా ఆమోదం పొంది ఇమీడియట్లీ రాష్ట్రపతి ఆమోదానికి పోవడం, రాష్ట్రపతి రాత్రి 10 గంటలప్పుడు సంతకాలు పెట్టి గజెట్ పబ్లికేషన్ లో కావడం అనేది చాలా హర్షదాయకమైన విషయం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఈ విషయాన్ని గురించి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే డిస్టర్బెన్స్ గాని ఇంకా భవిష్యత్తులో ఉండదు. ఆ రాజధానిని కదిలించేదానికి గాని కదిపేదానికి గాని ఎలాంటి న్యాయపరమైన గాని రాజకీయ పరమైన జిత్తులు మారి మాటలు గాని అవన్నీ చెల్లవు. ఇంకా రాజధాని అమరావతిగానే స్థిరపరచడం జరిగింది, చట్టభద్రత కల్పించడం జరిగింది పార్లమెంటు. అదే విధంగా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ ఈ బిల్లుని మార్చడానికి గాని కదల్చడానికి గాని ఎలాంటి వీలు లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మిగతా మంత్రులందరికీ కూడా మా లీగల్ సెల్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఈ లీగల్ సెల్ ని కాస్త గుర్తించి ఎలక్షన్ కు ముందు లీగల్ సెల్ ఏ విధంగా పనిచేసింది తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, మినిస్టర్స్ కోసం, వీళ్ళందరి కోసం కూడా అని చెప్పేసి మీరు గుర్తించి లీగల్ సెల్ లో పనిచేసిన న్యాయవాదులందరికీ కూడా మీరు దృష్టి సారించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత న్యాయవాదుల్ని మీతో పాటు తిరుగుతున్నారని చెప్పేసి మీరు ముందుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కానీ మన లోకేష్ గారు ఆయన యువగళం తిరుగుతున్నప్పుడు లీగల్ సెల్ ఎంతో కీలకమైన పాత్ర వహించింది. వాళ్ళందరినీ మీరు అప్పుడు ఇచ్చిన మాటలు గాని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటలు గాని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల్ని దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర ఉండే డేటాని సేకరించి ఆ డేటా ప్రకారం అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఇంకా లీగల్ సెల్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు చూడాలని చెప్పేసి తెలియపరచుకుంటున్నారు. ప్రాంతాల్లో వివిధమైనటువంటి ప్రజలకి భయాందోళనకి కలుగజేశాడు. దానికి చెక్ పెడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మా లీగల్ సెల్ తరఫున, మా అడ్వకేట్స్ తరఫున మేము హర్షం వ్యక్తం చేసుకుంటూ సంతోషంగా మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము.